రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాను రికార్డు వేగంతో పంపిణీ చేస్తోంది. 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం ఆర్థిక శాఖ ఏ రోజుకా రోజు నిధులను విడుదల చేస్తోంది. 16వ తేదీన రైతు నేస్తం వేదికగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు. 4 రోజుల్లోనే రికార్డు వేగంతో 6,405 కోట్ల రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇవాల్టి వరకు రాష్ట్రంలో 5 ఎకరాల్లోపు భూములున్న రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమైనట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. మొత్తం 1,06,00,000 ఎకరాలకు భూములకు పెట్టుబడి సాయం అందింది. 1 ఎకరంలోపు 24.22 లక్షల మంది రైతులు, 2 ఎకరాలలోపు 17.02 లక్షల మంది, 3 ఎకరాలలోపు 10.45 లక్షల మంది, 4 ఎకరాల్లోపు 6.33 లక్షల మంది, 5 ఎకరాల్లోపు 4.43 లక్షల మంది ఇప్పటి వరకు రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందారు. వానాకాలం పంటలకు ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం తమ ఖాతాల్లో జమ కావడంతో రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం రైతు భరోసా నిధులను వేగంగా చెల్లింపులు చేస్తున్న తీరు కొత్త రికార్డు నెలకొల్పింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాను రికార్డు వేగంతో పంపిణీ చేస్తోంది. 9 రోజుల్లో 9,000 కోట్లు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ప్రకారం ఆర్థిక శాఖ ఏ రోజుకా రోజు నిధులను విడుదల చేస్తోంది. 16వ తేదీన రైతు నేస్తం వేదికగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు. 4 రోజుల్లోనే రికార్డు వేగంతో 6,405 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఇవాల్టి వరకు రాష్ట్రంలో 5 ఎకరాల్లోపు భూములున్న రైతులందరి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం 62.47 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమైనట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. మొత్తం 1,06,00,000 ఎకరాలకు భూములకు పెట్టుబడి సాయం అందింది. 1 ఎకరంలోపు 24.22 లక్షల మంది రైతులు, 2 ఎకరాల్లోపు 17.02 లక్షల మంది, 3 ఎకరాల్లోపు 10.45 లక్షల మంది, 4 ఎకరాల్లోపు 6.33 లక్షల మంది, 5 ఎకరాల్లోపు 4.43 లక్షల మంది ఇప్పటి వరకు రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి పొందారు. వానాకాలం పంటలకు ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం రైతు భరోసా నిధులను వేగంగా చెల్లింపులు చేస్తున్న తీరు కొత్త రికార్డు నెలకొల్పింది.